మీకు మీ మామకి ఇలాంటి రిలేషన్ ఉండేదండి? ఎలాంటి సజెషన్స్ చెప్పేవారు మీకు చదువు మామ ఐఎమ్ ఏ ఫిలిం యాక్టర్, స్మాల్ ఫిలిం యాక్టర్, షార్ట్ ఫిలిమ్స్ లైక్ దట్ డూ. అయితే మా మామకి ఒకసారి చెప్పినుండే, సరే మామ చూద్దాం చేద్దామని చెప్పిండు. రీసెంట్లీగా ఒకటి ఉన్నదన్నాడు, ప్రాజెక్ట్ ఉంది అలా టేకప్ చేసుకుందాం మనం చేద్దామని చెప్పాడు. అదే రౌడీ విలన్ సైడ్ మామని యాక్టింగ్ చేస్తారని. అయితే అలా చెప్పాడు, మాట్లాడాడు, చేశాడు. కానీ సడన్గా ఈ డిసిజన్ మీకు ఎప్పుడు తెలిసి వీళ్ళు చనిపోయారనే విషయం? నిన్న నైట్ తెలుసు. నిన్న నైట్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నుంచి లేట్ అయిపోయింది చెప్పి చివరికి మీ మామ మీతో మాట్లాడిన డే ఎప్పుడు, సందర్భం ఏంటి? లాస్ట్ డే అంటే 16th మొన్న. రీసెంట్లో అయితే మా ఏం ఇది కాకు, ఏం కాదు అది ఇది అంటే, సరే మామ ఏం కాదు అది ఇది అని చెప్పి చాలా బాధపడి ఏడ్చాడు. కొద్దిగా డిప్రెషన్ నుండి ఏం మాట్లాడలేకపోయింది. మీరు వెళ్ళలేదా అసలు? ఈ ఇన్సిడెంట్, పవిత్ర ఇన్సిడెంట్ అయినాక మీరు ఆయన కలవలేదు ఎప్పుడు? అతను డైరెక్ట్ అక్కడనే వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు నుంచి అదంతా అయిపోయిన తర్వాత 15th నైట్ వస్తే 16th మార్నింగ్ కలిసాం మేము. 15th వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? చాలా బాధ ఉండే. అప్పుడైనా చాలా మంచిగా ఉండే పాపం. మాతో మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మాట్లాడే వాళ్ళము. చాలా చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళం మేము కూడా మంచిగా. ఇప్పుడు అలాంటిది మా అమ్మ లేకుండా పోయింది. ఇప్పుడు మా అత్తమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతారు, అలా ఫాదర్ మదరు. మరి మీ మామ 5 years నుంచి ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి మీ శిల్ప ఆ అత్తకి మొత్తం ఫుడ్ అంతా ఎలా ఉండేది? అప్పుడప్పుడు వస్తుంటే మా తాతయ్య వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ చూసుకునే వాళ్ళు.